ఇక్కడ ధ్వనికి సంబంధించి గనక మనం చూస్తే మనకు వినికిడి జ్ఞానాన్ని కలిగించేటటువంటి ఒకానొక శక్తి స్వరూపంగా మనం ఇక్కడ ధ్వనిని చెప్తాం. ముఖ్యంగా చెప్తే ఇది ఒక తరంగ రూపంలో ప్రయాణించేటటువంటి అవకాశం ఉన్నటువంటి ఏరియా కాబట్టి సో తరంగాలలో వచ్చేటటువంటి కొన్ని ప్రాథమికమైనటువంటి భావనలు కూడా ఇక్కడ మనం అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కంపించేటటువంటి వస్తువుల నుండి ఉద్భవించినటువంటి ధ్వని గాలిలో యాంత్రిక తరంగాల రూపంలోను అదేవిధంగా ఘనద్రవ పదార్థాల గుండా తిర్యక్ తరంగాల రూపంలోను ప్రయాణిస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. ఇక్కడ అఫ్కోర్స్ తిర్యక్ తరంగాలు అనేవి కూడా యాంత్రిక తరంగాలే కాబట్టి గాలిలో ఇవి అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తాయి అని మాట్లాడదాం. సో గాలిలో అయితేనేమో అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తూ ఉంటే ఘన ద్రవ పదార్థాల గుండా తిర్యక్ తరంగాల రూపంలో ధ్వని ప్రయాణిస్తుందని చెప్పేసి అంటాం. మోరోవర్ ఇక్కడ ధ్వని అనేది యాంత్రిక తరంగంగా మనం చెప్తున్నాం. ధ్వని అనేది యాంత్రిక తరంగము.